గారు తన ఉద్దేశాల నిమిత్తం ఎలా వర్ణిస్తా ఉన్నాడు చూడండి ఒకసారి చదువుతామే. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడు కాను, ఏలైనగా నమ్మిన ప్రతి వానికి, మొదట యూదుడికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి ఉన్నది. ఏదది చాలు 2 వచనాలు అయిపోయినాయి. ఏది శక్తి ఉంది? అది శక్తి అయి ఉన్నది అంటున్నాడు. ఏంటి అది? మనం వెళ్దాం, లోపలికి వెళ్ళి చదువుదాం. అందరూ తలలో వస్తే ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన స్వామి, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో, ఈ పునరుద్ధాన దినములో దేవా, మరి రోమా పత్రికను మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి మీకు మహిమకరంగా మమ్మల్ని మలుచుకొని దేవా, మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా తీర్చిదిద్ది నీ నిత్య రాజ్యానికి వారసులుగా ఉండి మేము బహుగా ఫలించి నీ దగ్గర బహుమానాలు పొందుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగంలో మొదటిగా నేను దీన్ని 3 భాగాలు చేశాను. అర్థమైందా? 15వ వచనంలో 2 విషయాలు ఉన్నాయి, 16వ వచనంలో 2 విషయాలు ఉన్నాయి, 17వ వచనంలో ఒక 2 విషయాలు ఉన్నాయి. ఈ మొత్తము 4 విషయాన్ని నేను 3 విషయాలుగా సిద్ధపరిచాను, అంటే కుదిటిపరిచాను. అవి ఎలా అంటే, మొదటిగా ఈ 16, 17 వచనాలకి ఒక పేరు పెట్టడం జరిగింది. మీకు సింపుల్గా అర్థమయ్యేదానికి ఇంత తయారు చేస్తా ఉన్నాను నేను. ఏంటయ్యా అంటే, సువార్తల గురించి నేను సిగ్గుపడను అన్నాడు. ఎందుకని అంటాడు పౌలు? సువార్త ఏమన్నా చెడా, లేకపోతే ఆయన సిగ్గుపడవలసినటువంటి అంత స్థితికి ఏమన్నా ఆయన మామూలు సర్వసాధారణంగా సిగ్గుపడేది ఎవరు? లోకంలో ఉన్నవారు. ఆయన లోకంలో ఉన్నవారు సిగ్గుపడేవాళ్ళు ఎవరు? సిగ్గు దేనికి సంబంధించి? ఏదైనా తప్పు చేస్తే, లేకపోతే ఏదైనా పాపం చేస్తే, ఏదైనా దొంగతనం చేస్తే, లేకపోతే ఇంకోటి చేస్తే సిగ్గుపడాలి. కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, నేను సువార్తను గురించి, ఇది ప్రాముఖ్యత, సువార్తను నేను ప్రకటించేటప్పుడు నాకు ఎలాంటి సిగ్గు లేదు, నేను సిగ్గుపడేవాడు కాను అంటున్నానంటే అక్కడ ఏం జరిగి ఉంటుందో కొంత మనం వివరంగా నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు మాత్రమే మనకు పౌలు జీవితము, వాక్యం యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతుంది. అలా ఉద్దేశాలు లేవు అంటే మనకేమీ అర్థం కావనే దాని అర్థం. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ రోజుల్లో మీకు ఆల్రెడీ నేను మాటికి గుర్తు చేస్తా ఉంటాను ఈ పదాన్ని. పౌలు నేను సువార్తను గురించి నేను సిగ్గుపడను అని అంటున్నాడంటే అక్కడ ఏం జరుగుతుంది? అంతకుముందు ఇంకేదైనా జరుగుతుంటేనే కదా ఆయన సిగ్గుపడాలంటున్నాడు. అక్కడ ఏం జరిగిందంటే, ఆ దినాల్లో రోమా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తులకి ఏదైనా మంచిగా ఉంటే అది వారికి మంచి వార్త. ఏదైనా వాళ్ళకి పిల్లలు పుట్టడం కానీ, లేకపోతే ఒక రాజ్యాన్ని మరణంలో కలుపుకున్నారని కానీ, లేకపోతే మనకు బాగా సంపద కుదిరిందని కానీ, ఏదో రకరకాలైనటువంటి ఉద్దేశాలను బట్టి అది ఆ వార్త ప్రజలకి తెలియపరచబడితే దానికి విలువ ఉంది. ఓకేనా? నేను చెప్పేది అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెబితే విలువ లేదు. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, నేను ప్రకటించేది ఎవరి సువార్త? యేసుక్రీస్తు యొక్క సువార్త. దీనికి విలువ లేదు. కానీ ఆ రోజుల్లో రోమా చక్రవర్తులు ఏ మాట చెప్పినా దానికి విలువ ఉంది. కాబట్టి అందుకని పౌలు ఏమంటున్నాడంటే, నేను యేసుక్రీస్తు సువార్త చెప్పేదని నేనే సిగ్గుపడను అని అంటున్నాడు. దాన్ని 2 భాగాలు చేద్దాం. సువార్త అంటే ఏంటో మీకు తెలుసుగా. సువార్త అంటే ఏంటి? మంచి వార్త. ఏంటి మంచి వార్త అంటే యేసుక్రీస్తు యొక్క మరణము, పునరుద్ధానం. మరి రోమా చక్రవర్తికి ఇలాంటిది ఏమన్నా ఉందా? మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రోమా చక్రవర్తులు ఏమన్నా నీ కోసము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం ఏమన్నా చేశారా? ఏం చేయలేదు. కాబట్టి పౌలు ఉద్దేశం ఏంటంటే, రోమా చక్రవర్తుల గురించి చెప్పే సువార్త అంత మంచిది కాదు, కానీ నేను చెప్పే సువార్త మాత్రం చాలా మంచిది. ఏంటయ్యా అది అంటే, యేసుక్రీస్తు ఇదిగో ఈయనే మన కోసము చనిపోయాడు, తిరిగి లేచాడు. కాబట్టి నేను దీన్ని ప్రకటించేదానికి నాకు ఎలాంటి సిగ్గు లేదు అనే విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాడు. ఇందులో మొదటి విషయం తెలియచేశాం. ఇప్పుడు ఎందుకు యేసుక్రీస్తు యొక్క సువార్త ఎందుకు విలువ లేదు? యేసుక్రీస్తు సువార్తకి ఎందుకు విలువ? మరణించాడా?
మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు. ఇవన్నీ ఆధిక్యతలు ఉన్న యేసు ప్రభు గురించి ప్రకటిస్తూ ఉంటే మరి ఎందుకు ఆయన అలా మాట్లాడాడో కొంత మనం నేర్చుకుందాం. ఇక్కడ రెండో విషయం చెప్తున్నాను. మొదట్లో రెండో విషయం చెప్తున్నాను. మొదటిది ఏ, రెండోది బి. సువార్త అంటే ఏమో చెప్పాను. తర్వాత యేసుక్రీస్తు సువార్త ఎందుకు సిగ్గుపరుస్తా ఉన్నాయి అంటే, యేసుక్రీస్తు గురించి ఏం చెప్తా ఉన్నాడు? ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, ఆయనే మెస్సయ్య, ఆయన ద్వారా మనం విడుదల పొందుతాం, ఆయన ద్వారా పాపాలు పోతాయి, ఆయన ద్వారా జబ్బులు పోతాయి, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా. ఇవన్నీ చెప్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒరే నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది, కానీ యేసు ప్రభు మనల్ని విడిపించగలిగే వ్యక్తి అయితే, యేసు ప్రభు మమ్మల్ని రక్షించే పని అయితే, ఆయన పుట్టుకని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాము అని అనేసారు అక్కడ. అందుకు ఆయన సిగ్గుపడతా ఉండేది. నేను సిగ్గుపడిన అయినా కూడా. ఎందుకని? రోమా చక్రవర్తులేమో ఎక్కడ పడుతున్నారు? ఉన్నతమైనటువంటి స్థానంలో పడుతున్నారు. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? గొడ్ల సాగుతులు పుట్టాడు, లేకపోతే పశువుల పాకలో పుట్టాడు. అందుకని ఆ సువార్తకి ఈ సువార్తకి చాలా వ్యత్యాసం వచ్చేసింది. యేసుక్రీస్తేమో ఈయనే మనల్ని విడిపించేదని పౌలు చెప్తాడు. అక్కడ ఉన్నటువంటి వారికేమో వాళ్ళకి ఏమర్థం అవుతుంది? రోమా చక్రవర్తులు చెప్పేదే మంచి వార్త. ఎందుకని? వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానంలో గురించి మాట్లాడతారు. యేసు ప్రభు ఏమో గొప్ప సాగుల నుంచి వచ్చాడు, ఆయన చెప్పే మాటలు వీళ్ళకి లెక్క లేకుండా పోయి. అందుకని పౌలు ఏమంటాడంటే, నేను యేసుక్రీస్తు సువార్తల గురించి చెప్పేదానికి నేనేమి సిగ్గుపడను. ఎందుకు సిగ్గుపడినాయా అంటే, కారణము రోమా చక్రవర్తులు చేయలేనటువంటి పని నా ప్రభు నా కోసం చేశాడు, అందుకని నేను సిగ్గుపడను. మీకు అర్థమవుతుందమ్మా? బాగా అర్థమవుతుంది అనుకుంటాను. ఇది ఇక్కడ దీని విషయంలో ఒక రెండు మాటలు చూద్దాం. ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటి, ఆయన పుట్టుక ఎందుకు అంత విలువ లేకుండా పుట్టాడు అనేది మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు చూద్దాం. ఆయన లేకపోతే 7 వచనాలు చూద్దాం. చూడండి, ఆయన యొక్క పుట్టుకే వాళ్ళకి అవమానం పుట్టించేసింది. చదువుదాం. యేసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి ఉండిన మరియతో కూడా వారు అక్కడ ఉండినప్పుడు ఆమె ప్రసవ దినమును నిండిన కనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పరుండి పెట్టారన్నా, పశువుల తొట్టిలో పరుండి పెట్టారు. ఓకే, బాగానే ఉంది. కానీ ప్రవక్తలంతా ఏం చెప్పారు ఈయన గురించి? కన్యక గర్భవతి అవుతుంది, ఆమె కుమారుని కంటది, ఆయనే రాజు, లేకపోతే ఆయనే మెస్సయ్య అని చెప్పారు. ఇది వాళ్ళ ఉద్దేశం. కానీ ఈయన ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో. అందులో స్థలం లేకపోతే ఆ తొట్టిలో బండేశాడు. ఇది ఎక్కడ స్థలం లేకపోతే? సత్రంలో స్థలం లేకపోతే పోయి పశువుల పాక పక్కనే పశువుల పాక వేసి పెట్టారు. వాళ్ళ పాపం యేసు ప్రభు పుడతాడని. ఏమ్మా, యేసు ప్రభు పుడతాడు, అందుకని పశువుల పాక ఒకటి కట్టిపెట్టి ఆ పశువుల పాకలో తొట్టి ఒకటి పెట్టి కరెక్ట్గా తొట్టిలో బండేస్తుంది మరియమ్మ వచ్చి అని నేను ఉద్దేశంతో కట్టిపెట్టారా? లేదులే. ఆ రోజు ప్రయాణానికి సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా పశువులే. అర్థమైందా? అందుకని ఆ పశువులకు వచ్చినటువంటి ఆ ప్లేస్లో ఆమె ఇప్పుడైతే రూమ్లోకి తీసుకెళ్ళిపోయి మనము ఆ ప్రసవ వేదాన్ని చేరుస్తున్నారు. కానీ ఆ రోజుల్లో రూమ్లు ఉన్నాయా? వాడు పడుకునేదానికే స్థలం లేదన్నారు అక్కడ. కానీ ఇవి నొప్పులు పడతా ఉంది. అట్లాంటప్పుడు ఏం చేస్తారు? అక్కడ చాటు కావాలి కదా ఖచ్చితంగా. ఆ చాటు కోసం ఆమెని పశువుల మధ్యలో తీసుకెళ్ళి ఆ పశువుల మధ్యలో పుట్టినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాము. ఇది వాళ్ళకి అర్థమైపోయింది. అరే, ఆయనకి కనీసము ఆయన పుట్టేటప్పుడు చాటు కూడా లేదు ఆయనకి.
అలాంటి వ్యక్తిని గురించి నువ్వు ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నావు అనేదే వాడి ఉద్దేశం. అందుకని పౌలుని కించపరుస్తూ ఉన్నారు, పౌలుని అవమానపరుస్తూ ఉన్నారు. అందుకని నేను సువార్త గురించి నేను సిగ్గుపడను అనే విషయాన్ని తెలియపరుస్తుంది. ఇది మొదటి విషయం. మొదటి విషయంలో AB రెండు చూపించాను. ఇకపోతే సువార్త ప్రకటిస్తా ఉన్నాడు ఇలా, నేను సిగ్గుపడకుండా నేనేం చేస్తానని చెప్తున్నాడు ఇలా, సువార్త ప్రకటిస్తానని చెప్పాడు పౌలు. సరే, ఇక్కడ వెంటనే ఏం చెప్పాడు చూడండి, చదువుమా, కనబడుతుందా? నేను ఇక్కడ రాసిన కనబడుతుందా? నేను ప్రకటించేదంతా నమ్మిన ప్రతి వాడిని కూడా ఏం చేస్తుందా? బాగా పనిచేస్తుంది. నా మాట కానీ విన్నారంటే మీలో నేను చెప్పినటువంటి సువార్త బహుగా ఫలిస్తారు, లేకపోతే మీరు బాగా అభివృద్ధి చెందుతారు, లేకపోతే మీరు బాగుపడతారు. ఇది బాగుంటుంది. బాగుపడతారంటే మనకి బాగుంటుంది, ఓకేనా? మీరు బాగుపడతారు. ఎలా బాగుపడతారు? ఆయన ఏం చెప్పాడు? పౌలు ఏం చెప్తా ఉన్నాడు? యేసుక్రీస్తుని నమ్ముకోండి, ఏమొస్తుందని చెప్పాడు? రక్షణ వస్తుంది. మరి ఈరోజు అలా ఉంటే సువార్త లేదు. యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకు ఏమేమో వస్తాయి. ఈరోజు అలా ఉంటే సువార్త అలా లేదు. కానీ పౌలు ఏం చెప్తా ఉన్నాడు? యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకు ఏమొస్తుంది? మొదట రక్షణ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? పాప క్షమాపణ వస్తుంది. రక్షించబడితేనే పాప క్షమాపణ వస్తుంది, లేకపోతే పాప క్షమాపణ రాదు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా మందికి ఈరోజు పాప క్షమాపణ లేదు, కానీ రక్షణ మాత్రము ఉంది. రక్షణ అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు ఒప్పుకుంటే రక్షణ వచ్చేసింది. అంతటితో ఆగదు మన జీవితం. క్రైస్తవ జీవితము అంతటితో ఆగదు. ఎక్కడ ఆగద్ది అంటే దీనికి ఆగే ఛాన్సెస్ లేదు. ఎప్పుడు రోజు రోజుకి నూతన పచ్చబడతానే ఉండాల్సింది. నాకు రక్షణ వచ్చేసిందిలే, సరిపోతలే అనుకుంటే కుదరదు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానులే, నేను నమ్మేసుకుంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతానులే, ఇదంతా నీ భ్రమ. దీన్ని చేరుకోవాలి అంటే జట్టి అయిన వాడు, జట్టి అంటే అర్థమైంది మీకు? జట్టి అంటే ఏమమ్మా? ఒక క్రికెట్లో లేకపోతే మనకు తెలిసినటువంటి ఆట, ఆ క్రికెట్ ఆడినట్టు వెళ్ళాడు ఆ వ్యక్తి. వెళ్ళిన తర్వాత ఈరోజు పోకగానే తొలి బాల్కి అవుట్ అయిపోయాడు అనుకుందాం. అవుట్ అయిపోయి గ్రీస్లో నుంచి బయటకు వచ్చారు. అవుట్ అయిపోతే బయటకు వచ్చారు. మళ్ళా రెండో రోజు పోయాడు, మళ్ళా అదే రీతిగా అవుట్ అయిపోతే అక్కడ ఉన్నటువంటి కెప్టెన్ లేదా ఆ టీముకు సంబంధించినటువంటి వ్యక్తులు, లేకపోతే ఆ టీముని ముందుకు పంపిస్తున్నటువంటి వ్యక్తులు గమ్ముగా ఉంటారా? గమ్ముగా ఉండరు. ఎందుకని? నేనేదో అవుట్ అయిపోయావు, బాగానే ఉంది, మరి ఈ రోజు కూడా అవుట్ అయిపోయినావంటే నువ్వు సరిగా ఆడటం లేదు, కాబట్టి నువ్వు కొంచెం ముందుగా వెళ్తున్నావు. ఫస్ట్ బ్యాట్స్మెన్ నువ్వు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఈ స్టేజ్ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తున్నా? ఈ స్టేజ్ రెండో స్టేజ్కి వెళ్ళిపోద్ది. తొలి స్టేజ్కి తీసేస్తావు. ఓపెనర్గా పోతున్నాడు వీడు. ఎప్పుడైతే 2 సార్లు అవుట్ అవుతాడో వీడి పేరు ఎక్కడికి వెళ్ళిపోద్ది? 3వ వరకు 4వ వరకు వెళ్ళిపోద్ది. అంతే రేపు మన బతుకులు కూడా. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని యొక్క నియమాలకి మనం అటు ఇటుగా చేసామనుకో మన బ్రతుకులు కూడా వెనక లిస్టులోకి వెళ్ళిపోతాయి, ముందు లిస్టులో ఉండవు. ముందు లిస్టులో ఉండాలంటే పౌలులాగా సిద్ధపడాలి, మాటలు వినాలి, విని ప్రతి మాటని మన మనసులో ఉంచుకోవాలి. ఉదాహరణకి పౌలు సువార్త చేయకుండా ఎలా ఉన్నాడు, సువార్త విన్న తర్వాత ఎలా ఉన్నాడు? 2 ఉదాహరణలు ఇస్తాను. ఇక్కడ రాసేది చూడండి. అంట నమ్ము ప్రతి వానికి సువార్త బాగా పనిచేస్తుందని రాశాను. బాగా పనిచేస్తుంది. మీరు పనిచేస్తే ఇదిగో పౌలుకి 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఆ 2 క్వాలిటీస్ మనలో ఉన్నాయా లేవా మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోవాలి. నంబర్ 1 మొదటి క్వాలిటీస్ చూద్దాం. ఆయన అపోస్తలుల కార్యముల గ్రంథము ఆయన ఎలా ఉన్నాడు? నమ్మక ముందు యేసు ప్రభువుని నమ్మక మునుపు ఎలా ఉన్నాడు? యేసు ప్రభు సువార్త విన్న తర్వాత ఎలా ఆయన మార్పు చెందాడు అనే విషయాలు చూద్దాం. మొదట అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటానే. ఆ కాలమందు యెరూషలేములోని ఉన్నటువంటి సంఘానికి గొప్ప హింస కలిగింది. మనం 7వ అధ్యాయానికి వెళ్తే
7వ అధ్యాయం ఏం జరిగిందంటే స్టెఫెన్ ని చంపేస్తారు. స్టెఫెన్ తెలుసు కదా మీకు? స్టెఫెన్ ని చంపించేస్తాడు. ఎవరు? మన నాయనే, నేనే, పౌలు గారే. పౌలు గారు సువార్త వినక ముందు యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తా వస్తున్నాడు? ఆయన వీలైనంత వరకు చంపేస్తా ఉన్నాడు. వీలు కాకపోతే వాళ్ళని కొట్టి ఏదో నా కాబట్టి చేసేస్తా ఉన్నాడు. అదే అక్కడ ఉంది, చదువు. ఆ కాలం ముందు గొప్ప హింస కలిగిన అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములు ఎందుకు చెడిపోయారు. ఎందుకని? అయ్యగారి దెబ్బకి సంఘం ఏమైపోయింది? ముక్కలు అయిపోయి ఆ శ్రమను తట్టుకోలేక, ఆ శ్రమను భరాయించలేక ఇప్పుడు ముక్కలుగా వెళ్ళిపోయారు. ఎందుకని? యేసు ప్రభువును నమ్ముకుంటే ఇదే ఆయన ఇంకొక దారి వచ్చింది, ఒకటి వస్తున్నాడు, మనల్ని తుక్కు కొట్టిపారేస్తున్నాడు, చంపేస్తున్నాడు, మనకు అవసరమా ఇది అని. అయినా కూడా యేసు ప్రభువు నుంచి పక్కకు పోకుండా ఆ ప్రాంతాల్లో వండుకున్న ఎక్కడ వెళ్ళిపోయారంటే వీళ్ళు చెదిరి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎక్కడ వీలుగా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈరోజు యేసు ప్రభువును నమ్ముకుంటే మీకేమైనా శ్రమ వస్తుందా? ఏం రాకపోయినా కూడా మనం చెదిరిపోతున్నాం. చెదిరిపోవడం అంటే నమ్మిన దానికి నమ్ము ప్రతివానికి ఏం చెప్పాడు? నమ్మిన ప్రతివానికి సువార్త బాగా పనిచేయాలి. కానీ పౌలుకి ఫస్ట్ పని చేసిందా? పని చేయలేదు, చెప్తా ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఇంకా చదువు ఏంటంట? భక్తి కలిగిన మనుషులు మాత్రమే స్టెఫెనుని సమాధి చేసి సౌలైతే అమ్మా ఇంటింటా చొరబడి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి ఏం చేస్తున్నాడు? మన 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 బ్రదర్ పౌలు గారు ఏం చేస్తున్నాడమ్మా? సౌలుగా ఉన్నాడు. అప్పుడు పౌలుగా మార్చబడలేదు ఇంకా. అర్థమైందా? అంటే ఆయనకి మారు మనసు మారు మనసు వచ్చిన తర్వాతనే పౌలుగా ఉన్నాడు ఆయన. మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సువార్త వినక ముందు ఎలా ఉన్నాడు? ఇప్పుడు భయంకరంగా ఉన్నాడు. భయంకరుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు సువార్త విన్నాడు. విని ఎలా మార్చబడ్డాడు చూద్దాం. సువార్త విన్నాడా? చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం చూద్దాం. ఆయనలో సువార్త ఎలా పనిచేసింది విన్న తర్వాత 2 నుంచి చదువునాయి. పౌలు వినక ముందు ఎలా ఉన్నాడు, విని తర్వాత ఎలా ఉన్నాడు చూద్దాం. 9వ అధ్యాయం 3వ వచనమే. సౌలు వారిని బంధించి 9వ అధ్యాయం కూడా వచ్చింది. 9:3 అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవు నన్ను ఎలా హింసించుచున్నావు? ప్రభువా, ఆయన నేను ఇప్పుడు ఏం జరిగింది? పడిపోయాడు కింద పడిపోతుందనే ఏ తనం పోయింది? ఆత్మీయ బుద్ధితనం పోయింది. సువార్త ఎప్పుడైతే విన్నాడు, ఏ మాట విన్నాడు? ఆయన సువార్త విన్నాడా? ఏమి అంతకుముందు విన్నాడు కానీ అపోస్తలులు చెప్తా ఉంటే, లేకపోతే బాప్టిజం ఇచ్చి అని చెప్పిన మాట విన్నాడు కానీ వాళ్ళ మాటలన్నీ ఉన్నాయి కదా వాళ్ళకి, అవన్నీ విని చదివి ఉంటాడేమో కానీ సువార్త మాత్రం ఎప్పుడు కూడా ఆయన వినలేదు. ఏ మాట విన్నాడు? కింద పడిపోయినప్పుడు మాత్రమే 2 మాటలనే విన్నాడు ఆయన. సౌలా సౌలా, ఈ వేలను హింసించుచున్నావు అన్నాడు. అప్పుడు అందుకు ప్రభువా ఎవరు అని అడిగాడు. అందుకు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వు హింసించుచున్నా యేసుని నేనే.
ఈ ఒక్క మాటకి ఆయన అంత మార్పు వచ్చేసింది. చూడండి, ఆ యొక్క మాట ఆయన ఆత్మీయ గుడ్డితనాన్ని లేకపోతే అంత కఠినమైనటువంటి మనసుని ఎలాగో మార్చేసిందో చూడండి. మరి ఈరోజు ప్రతి దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యంతో. మనకి ఎందుకు మార్పు రావట్లేదు? సౌలు ఎంత భయంకరంగా ఉందో జీవితము కనబడతా ఉంది, మనకి క్లారిటీగా ఉంది. మరి ఆయనతో 2 మాటలు మాత్రమే మాట్లాడాడు. ఏమని? నీవు హింసించుతున్న యేసుని నేనే అన్నాడంతే. ఆయనకి వెంటనే ఏమొచ్చేసింది? మార్పు వచ్చేసింది. మార్పు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అయిపోయాడో కింద పక్కన వచ్చింది చదువునే. అతడు ప్రభువా ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభు నీవు లేచి చిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అను వారి ఇంట ఏం జరిగింది ఇక్కడ? వీడికి కళ్ళు కనబడకుండా పడిపోయాడు కింద. ఎప్పుడైతే కళ్ళు కనబడకుండా పడిపోయాడో ఈయన ఒక ఇంట్లో వేసేసాడు. వేసిన తర్వాత ఇప్పుడు నేరుగా దేవుని వాక్యం ఎక్కడికి వెళ్ళింది? అన్నయ్య దగ్గరికి ఒక ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన ఒక పాస్టర్ అక్కడ. ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఇదిగో పలాని ప్రాంతంలో మార్పు చెందినటువంటి ఒక వ్యక్తి నేను ఏర్పాటు చేసుకున్నాను, ఆ వ్యక్తి ఆ ఇంట్లో పడిపోయినాడు, నువ్వు వాటికి వెళ్ళి తల మీద చేతి నుంచి చూడండి అక్కడ క్లారిటీగా రాశాడు. అర్థమైందా? వాడి తల మీద చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు ఏమొచ్చిందంట? ఆయనకి దృష్టి వచ్చిందంట. అంటే ఆత్మీయంగా అప్పుడు తెరవబడ్డాయి వాడి నేత్రాలు. ఆల్రెడీ చూపు పోయింది. ఈ చూపుతో పాటు యేసు ప్రభు యొక్క గుణగణాలు వాళ్ళకి వచ్చేసాయని దాని అర్థం. ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి అంటే యేసు ప్రభు మాటకి, యేసు ప్రభు యొక్క ఉద్దేశాలన్నిటికీ కూడా లోబడ్డాడనే దాని అర్థం. అర్థమైంది? ఎప్పుడైతే అక్కడ ఆయన మాట విన్నాడో వెంటనే ఏమైపోయింది? ఆయనకి ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. మనం ప్రతిరోజు వింటా ఉన్నాం, ప్రతిరోజు చదువుతా ఉన్నాం, ప్రతిరోజు దేవుని మందిరంలో లేదా దేవుని దగ్గర మోకాడేసి ప్రార్థన చేస్తా ఉన్నాం. కానీ మనకు ఎందుకు రావట్లేదు మార్పు? మార్పు రాలేదు అంటే కారణం ఏంటి? మనం ఇంకా కఠినమైనటువంటి హృదయం, గుడ్డితనం మనలోనే ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఆ గుడ్డితనం పోగొట్టాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలమ్మా? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడే ఆ గుడ్డితనం రోజుకి ఒకసారి పోదు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి పోయింది అంటే ఖచ్చితంగా వాడు ఏదో ఒక రోజు పడిపోతాడు అంతే. వాడు క్రమేణా తగ్గిపోవాలి. ఓకేనా? ఇది ఆయన సువార్త నమ్మాడు. నమ్మిన తర్వాత ఏమొచ్చింది? ఆయనకి మార్పు వచ్చింది. ఆ మార్పులో ఏం జరిగింది? పౌలు అద్భుతంగా యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించేదానికి కానీ, యేసు ప్రభు పనిచేసేదానికి కానీ ఎప్పుడు కూడా సిగ్గుపడలేదు. అది అక్కడ జరిగినటువంటి విషయం. ఇప్పుడు పౌలుకి మార్పు వచ్చింది. ఇక్కడ నైనా మార్పు వచ్చింది. మార్పు వచ్చిన విశ్వాస అయిపోయాడు. ఇప్పుడు ఏమైపోయాడు? విశ్వాస అయిపోయాడు. ఇక్కడ కూడా రాసి చూడండి, విశ్వాసి నీతిని జీవితంలో ఎలా ఉంచుకోవాలి. నీతి అంటే అర్థం, నీతి అంటే అర్థం నాకు వినపట్ల. నీతి, ఈ లోకంలో నీతి అంటే ఏది నీతి? మనం చేసేంత నీత కాదు. ఈ నీతిని బయట పెట్టేదానికి లోకంలో ఏమంటారంటే 2 విషయాలు చెప్తాను ఇక్కడ. ఈ 2 విషయాలు ఇప్పుడు నేను నా ప్రసంగాన్ని ముగింపులో తీసుకొస్తాను. ఓకేనా? ఇక్కడ విశ్వాసం ఎలా ఉండాలా, లోకం దాన్ని ఎలా అనుకుంటుంది అనేది 2 విషయాలు చెప్తాను. లోకంలో ఏం చెప్తుందంటే నీతిని గురించి, నీవు మంచి కార్యాలు చెయ్యి, నువ్వు పేద ప్రజలకి నీ దగ్గర ఉన్నదంతా పంచిపెట్టు, లేకపోతే తప్పు చేయకుండా ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారు లోకంలో? నీతిమంతుడు, లేకపోతే నీతి కలిగిన వ్యక్తి అని అంటారు. అంతే కదా? సరే, ఈ నీతి నిన్ను రక్షిస్తుందా? యేసుప్రభువే చెప్పాడు, క్రియలు నీలో రక్షించలేవు. నీవు క్రియ చేసినంత మాత్రాన నీకు రక్షణ రాదు. రక్షణ ఎలా రావాలి? ఫ్రీగా రావాలి. నువ్వు పని చేస్తే వచ్చేది
కూలి. కానీ ఈ నీతి ఫ్రీగా రావాలి. ఈ వచ్చిందా ఫ్రీగా? పౌలుకి వచ్చిందమ్మా, పౌలుకి ఫ్రీగానే వచ్చింది కదా, ఆయన డబ్బు ఇచ్చుకోలేదు. కానీ దీన్ని కొనాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే. నువ్వు ఎవరికైనా సహాయం చేస్తేనే నిన్ను మంచోడు అంటారు, లేకపోతే ఆయన నీతిమంతుడు అంటారు. ఇక్కడ ఏమన్నా పౌలు ఏమన్నా ఇచ్చాడు ఆయనకి? ఏమి ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇప్పుడు విశ్వాసి ఎలా ఉన్నానో చూపిస్తున్నాడు. లోకంలో మంచి కార్యం చేస్తే నీవు నీతిమంతుడివి అవుతావు. అందుకు ఒక ఉదాహరణ చూపిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం చూద్దాం. లోకాల గురించి కొన్ని మాటలు చూద్దాం. లూకా సువార్త 'నీతిని గురించి కొన్ని మాటలు. విశ్వాసి ఎలా ఉండాలో ఒక 2 మాటలు చూపిస్తాను. నేను అంతకంటే ముందు ఒక విషయం చూపిస్తాను. విశ్వాసిలో ఏం కనబడాలి? మొదట ఏదైనా రాసారి చూడండి. ఇక్కడ విశ్వాసిలో యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత పౌలు మార్పు చెందాడమ్మా. పౌలు మార్పు చెందిన తర్వాత ఏమైంది ఆయనకి? పౌలు మార్పు చెందాడు, విశ్వాస అయ్యాడు. విశ్వాస అయిన తర్వాత మనం ఏం కనబడాలి? ఎక్కువగా ఏమా? ప్రేమ కనబడాలి, అంతే కదా? ఎందుకు కనబడాలి ప్రేమ? యోహాను సువార్త 3వ అధ్యాయం చూద్దాం. యేసు ప్రభు మనలోకి వచ్చాడు కాబట్టి మనం ఏం చూపించాలా? ప్రేమను చూపించాలి. చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 నుంచి 18 వచ్చిన ఒకసారి గమనిద్దాం. చూడండి. ఏం చేశాడంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ద్వారా పుట్టిన. ఇప్పుడు ఇక్కడ బాగా వింటున్నారా? ఆమె చదివేసింది, ఓకేనా? మీరు బాగా గమనించాలి వాక్యాన్ని చదివేటప్పుడు. ఏం చెప్తున్నాడు ఆ వ్యక్తి, దేని గురించి మాట్లాడుతున్నాడని మీరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏం చేయాలా? యేసు ప్రభు ఎప్పుడైతే మనలోకి వచ్చాడో మనం ఇప్పుడు ఏమైపోయాము? మార్పు చెందాం, అంతే కదా? అంతకుముందు మార్పు లేదనే నా ఉద్దేశం. అందుకని అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి ఒకసారి, నేను చదువుతాను చూడండి. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా అన్నాడు, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు. ఇప్పుడు ఎవరి యందు విశ్వాసించాం మనం? ఎవరి యందు పుట్టాము? ఇంతకుముందు లోకంలో పుట్టాము, ఇప్పుడు ఎవరి దగ్గర పుట్టాము? యేసు ప్రభు ద్వారా పుట్టాము. మనం నూతనంగా జన్మించాము కాబట్టి ఇప్పుడు ఏముండాలి నీకు? చదువుతున్నాయి కింద చదువు. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు అనుగ్రహింపబడెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. మరి ఇంటికి పంపించాడు అమ్మా. లూకా సువార్తలోకి వెళ్ళి మనం దాని 9వ అధ్యాయాన్ని గమనిస్తే ఏమంటుందంటే, తండ్రి నీవు నన్ను ఈ లోకంలోకి ఎలాగూ పంపించావో, నేను చెప్పేది బాగా వినండి. మీరు అక్కడ చదివినంత మాత్రం మీకేం అర్థం కాదు. తండ్రి నీవు నన్ను ఈ లోకంలోకి ఎలా పంపించాడు? ఇక్కడ ఎంత పంపించాడమ్మా? ప్రేమతో పంపించాడంటే కదా, లేకపోతే మనం చేసే తప్పుకు చంపేసేవాడే. కానీ యేసు ప్రభు ఎలా వచ్చాడు? ప్రేమను తీసుకొచ్చాడు. తండ్రి నీవు నన్ను ఏలాగూ ఈ లోకంలోకి పంపావో నేను కూడా వారిని అలాగే లోకంలోకి పంపించా. అక్కడి వాళ్ళు లోకస్తులు కాదు, వాళ్ళు నా బిడ్డలు. నేను నీ బిడ్డనైతే వాళ్ళు నా బిడ్డలు. ఉందా ఏమా అలాంటి స్వభావం మనకు ఉందా? యేసు ప్రభు బిడ్డలని చెప్పుకునే అర్హత ఉందా కనీసం? చూడండి ఎంత మంచి దేవుడు అమ్మా. ఎంత మంచి దేవుడిని పక్కన పెట్టి మన సొంత పనులు చేసుకొని మనం సొంత ఇళ్లలో కూర్చొనితే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? చెప్పండి. తండ్రి ఏలాగో నన్ను పంపించావు లోకంలోకి, నేను కూడా అలాగే పంపిస్తున్నా బిడ్డలు లోకంలోకి. కానీ వాడు ఎంత మాత్రమో లోకస్తులు అనుకోబాకు. వాడు ఏమనుకోవాలా? మరి అలాంటి క్వాలిటీస్ మనలో ఉన్నాయా? మనం పరీక్ష చేసుకోవడం అంతే. ఎందుకని? ప్రభువును సమీపిస్తా ఉన్నాం మనం.
ప్రతి పునరుద్ధాన దినంలో మనము ప్రభువుని సమీపిస్తానే ఉన్నాం. సమీపించేటప్పుడు మనం పరీక్ష చేసుకోమన్నాడు. ఆయన చేసుకోమన్నాడు. మరి పరీక్ష ఎలా చేసుకోవాలి? నేను ఎదురేసి పనులు బాగా చేసుకొని దేవుని మందిరానికి పోతున్నాను, ఇది కాదు పరీక్ష. వాక్యానికి అనుగుణంగా నా జీవితాన్ని మార్చుకోగలుగుతున్నానా, లేకపోతే మార్పు లేకుండా ఉందా? మార్పు లేకపోతే మనం మార్పు కోసం సిద్ధపడ్డమే, మార్పు ఉందా దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కోసం సిద్ధపడ్డమే. రెండు విషయాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ విశ్వాసి నీతిని ప్రకటించడం కన్నా, అర్థమైందా? నీతిని ప్రకటించడం అంటే నేను చెప్పే పోతే అర్థం కావట్లేదమ్మా. నీతిని ప్రకటించడం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు సువార్త చెప్పేది కాదు, అర్థమైందా? సువార్తకు తగినట్టుగా మనం జీవించడమే. అది అక్కడ చెప్పబడినటువంటి మాట. విశ్వాసి ఏం చేయాలంటే ఆయన ప్రేమను పంచడం చెప్పడమే కాదు. ప్రకటించడం అంటే చెప్పడం అని అర్థం. నువ్వు పక్కోడికి చెప్పడం కాదు, కానీ ముందు నీ జీవితాన్ని నువ్వు మార్చుకో, ఆ తర్వాతే పక్కోడికి చెప్పు. ఇది దాని ఉద్దేశం. నీ జీవితంలోనే మార్పు రాదు, మరి నువ్వేం చెప్తావు వాడికి? అది ఇక్కడ దాని ఉద్దేశం. అందుకని విశ్వాసి చూడైనా ఇంకా చదువునైనా 18వ వచనం చదవాలి. యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ అధ్యాయం. ఏం చదవాలంట? ఆయన యందు విశ్వాసం ఉంచు వాడికి తీర్పే లేదు. ఏమమ్మా ఇంకేం కావాలి మీకు? ఇంకేం కావాలి చెప్పండి? ఆయన యందు ఉన్నవారికి అసలు తీర్పే లేదట. ఇంకేం కావాలి మనకి? ఇంకా చదువునే. విశ్వసించని వాడు దేవుని నామమందు ఈ విశ్వాసము వాడు ఉంచలేదు కాబట్టి వాడికి ఎంత ముందే తీర్పు తీర్చబడిపోయింది. ఏమని? వాడు లోకస్తుడని, వాడి మార్పు లేని జీవితం కలిగిన వాడని. ఎంత బాగా వాక్యం మనతో చెప్తామండి, మాట్లాడుతూ ఉంటే మనకైనా కూడా మార్పులు రావడం లేదు అంటే ఏం చేయాలమ్మా మనల్ని? ఆయన ప్రేమాస్వరూపుడు కాబట్టి ఆయన మౌనంగానే ఉన్నాడు. సరే, ఇంకొక మాట చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చక్కగా చదవాలి. ఎఫ్ఎస్సికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను ఏంటంట? దేవుడు మనం చేసే ప్రతిదాన్ని ఎలా అనుకుంటున్నాడు? ఆయన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సత్యనివారమై ఉండినప్పుడు సైతమును మన ఎడల చూపిన తన మామూలు ప్రేమ కాదమ్మా, మామూలు ప్రేమ చెప్పడం లేదు అక్కడ. మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇందాకేం చెప్పావు? నువ్వు చేసినటువంటి మనిషి ఎలా ప్రయత్నం చేస్తాడంటే, లోకంలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా మంచి పని చేసి, అందుకని ఇంకొక ఉదాహరణ చూపిస్తాను మీకు. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి రక్షణ, ప్రేమ. ఎక్కడ వచ్చిందంట? డబ్బులు ఇవ్వలేదు, నువ్వేం శ్రమ పడబడలేదు, నువ్వు జస్ట్ ఆయన్ని నమ్ముకుంటే చాలు. ఆయన నీకు ఇచ్చే ప్రేమ ఏంటంట? కృపచేతనే వచ్చింది. అంటే ఆయన ప్రేమించాడు కాబట్టి నీవు ఇంకా ప్రేమాస్వరూపుగా నీ యొక్క చేసినటువంటి ప్రతి క్రియలు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు అనేది దాని అర్థం. కృపచేత అంటే ఆయన ప్రేమిస్తా ఉన్నాడు కాబట్టి మనకు రక్షణ వచ్చింది, మనకు తీర్పు లేకుండా పోయింది. మనము తీర్పులోకి నిలబడం. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి ఈ లోకంలో ఎక్కడైనా చూడగలిగారు? ఎక్కడన్నా ఇంతకుముందు ఎన్నో మార్గాల్లో వెళ్ళామా? ఎక్కడన్నా ఇలాంటి ప్రేమ కనబడిందా? కనపడలేదు. కాబట్టి ఆయన ఎందుకు మనము విశ్వాసం ఉంచాలి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి. ఇది ఒకటో విషయం. రెండో విషయము అంటే మనిషి ఏం చేయాలనుకుంటున్నాడు? మంచి చేస్తే నాకు
నీతి వస్తుంది అనుకున్నాడు కదా. మరి అలాంటి వ్యక్తి ఇంకొక ఆయన చూద్దాం. మత్తయి సువార్త 19 ఆ వ్యక్తిని చూపించి నేను కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఆగిపోతాను. ఉదాహరణకి నీతిమంతుడుగా నీతిని ఎలా ప్రకటించాలి అనే వ్యక్తిని అనే మాటల మీద మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. నేను 19వ అధ్యాయం 16 వచనాన్ని ఒకసారి చూడండి. 16 నుంచి 22 వచనాలు మనం గమనిద్దాం. ఇదిగో ఒకడు ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, మనం దేనికోసం వచ్చాం? వాడే దేనికోసం వచ్చాడు? మనం వచ్చింది నిత్య జీవం కోసమే, వాడు కూడా వచ్చింది నిత్య జీవం కోసం. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతుంది చూడు. నిత్య జీవము పొందుటకు వాడు ఆలోచన ఏమన్నా చూడండి. మరి మన ఆలోచన ఏమన్నా చూడండి. నేను చెప్పేది అర్థమవుతున్నాయినా? ఏది నీతో చూపిస్తానన్నాడు. ఏం చూపిస్తున్నాడంటే నువ్వు లోకంలో ఇది ఆయన ఎలా చెప్పాడు నీతి గురించి? మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చున్నారు కాబట్టి నేను కృప చేతనే మిమ్మల్ని ప్రేమించి నీతిమంతులుగా తీర్చానని చెప్తున్నాడు. ఇది అక్కడ ఉన్నటువంటి సత్యం. కానీ లోకంలో ఉన్నటువంటి వ్యక్తి మంచి కార్యాలు చేస్తే నీకు వస్తుంది, నిత్య జీవం నాకు వస్తుంది అంటే మన భాషలో మాట్లాడితే యేసు ప్రభు దగ్గర పోయి ఏమని మాట్లాడుతుందంటే, బోధకుడా, నువ్వు దేవుని క్రియలు చేస్తున్నావు కాబట్టి నువ్వు దేవుని కుమారుని నేను నమ్ముతున్నాను. అయితే నేను ఇప్పుడు నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలి అనే ప్రశ్న వేశాడు యేసు ప్రభుకి. ఇప్పుడు యేసు ప్రభు జవాబిస్తున్నాడు. చూడండి, చదువు. అందుకు యేసు ప్రభు, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు కూర్చున్నావు? మంచివాడు ఒక్కడే. ఎవరంటైనా ఆ మంచివాడు ఎవరు చూపిస్తామని ఇక్కడ. మంచివాడు ఒక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల చెప్పే ఇంకా బాగానే ఉంది, మంచి మాటలేను. కానీ నేను నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చెప్తా వచ్చాడు సువార్త అంతా? మీరు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచండి, మనిషి కుమారుని మీరు చేర్చుకోండి, మీరు మార్పు చెందండి, మీకు రక్షణ ఈ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ చెప్పుకుంటూ వచ్చేసరికి యేసు ప్రభుని వాళ్ళు ఇరికించాలని నేరుగా వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని పాటించాలని ఇవన్నీ చెప్తా వచ్చాడు యేసు ప్రభు. వచ్చి నేరుగా వచ్చి, సరే అయ్యా నేను నిత్య జీవంలోకి పోవాలంటే ఏం చేయాలి అని అడిగాడు. ఏ మంచి కార్యం చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మంచి కార్యాల గురించి ఎందుకు అడగాలి మీరు? దేవుడు అక్కడే మంచి కార్యం చేసి నీకు ఎవరు కూడా మంచి కార్యం చేయలేడు కాబట్టి ఇప్పుడు వాడికి జవాబిస్తున్నాడు. చదువునే ధర్మశాస్త్రంలో కాదు, నిత్య జీవంలో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞని ఆయన ఇప్పుడు ఆజ్ఞలు ఎన్నున్నాయి వాళ్ళకి? ఇశ్రాయేలు, అదే కదా పౌలు యొక్క అక్కడ ఉన్నటువంటి పరిశీలి యొక్క ఉద్దేశము. ఆజ్ఞలు ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి. ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఆ ఆజ్ఞలో ఏ ఆజ్ఞ లేకున్నా నేను చూడండి, ఎంత చిన్న ప్రశ్న వేస్తున్నాడు. ఆజ్ఞలు చాలా ఉన్నాయి. ఈ లోకంలో మంచి కావాలంటే ఏం కావాలా? ఏం చేయాలా? మంచి చేయాలి. ఉండాలి అంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలి. అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి దేవుని ధర్మశాస్త్రం పాటించిన వాడు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతాడు. అక్కడ ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నాడు. ఏమని? ఆజ్ఞను గైకొను అంటున్నాడు. ఏ ఆజ్ఞ గైకొనాలి నేను? ఏ ఆజ్ఞ గైకుంటే నేను నీతిమంతుడు అవుతాను అనే ప్రశ్న వేశాను. మళ్ళా చదువు. యేసు ఏం చెప్తా ఉన్నాడు? నరహత్య చేయొద్దు అన్నాడు, వ్యభిచరించొద్దు అన్నాడు, దొంగలిపోద్దు అన్నాడు, అబద్ధపు సాక్ష్యం పలకొద్దు అని చెప్పాడు, తల్లిదండ్రులను సన్మానించమన్నాడు, నిన్ను వరే నీ పొరుగువాడిని ప్రేమించాలని చెప్పాడు. అమ్మా ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఒక 4 లేదా 5 చూపించాడు. ఏమైంది? చదువు. అందుకు ఆ యవనస్తుడు, ఇవన్నీ నేను అనుసరించి ఉన్నాను, ఇంకా నాకేం కొనువు అని అడిగాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి 5, ఈ 5 నా చిన్ననాటి నుంచి చేస్తా ఉన్నాను, మరి నాకు ఇంకేం కొనువు ఉంది? అంతేగా మనం అనుకుంటాం. మనం కూడా అదే అనుకుంటాం. నేను దేవుళ్ళలో బాగా పాటలు పాడుతున్నాం, సమయానికి వెళ్ళలేకపోతున్నాం అంతే. కానీ పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్నీ ఉన్నాయి. నా జీవితంలో
మార్పు లేదు. అంటే ఇప్పుడు ఆయన అనుకున్నాడు ఏమని, ఇవన్నీ నేను చిన్ననాటి నుండే చేస్తున్నాను, మరి నాకు ఇంకేముంది కొదువా? ఏ కొదువ చెప్తా ఉన్నాడు చూడు, ఏ కొదువ చూపిస్తున్నాడు చూడండి. అందుకు యేసు, నీవు ఏమవ్వాలా? అన్ని చేసే బాగుంది, కానీ నువ్వు పరిపూర్ణతగా చేయడం లేదు, నువ్వు పరిపూర్ణుడుగా మారలేదు. మారాలంటే ఏం చెప్తున్నాడు చూడు, నీవు పరిపూర్ణుడు అగుటకు పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును. నీవు వచ్చి ఏం చెప్పాడు ఇక్కడ? ఈ మాట సాధ్యమేనా? ఏమ్మా, ఆయన చాలా ఆస్తుంది. ఏం చెప్పాడు? ఇవన్నీ నేను పాటిస్తున్నాను అయ్యా అన్నాడు. సరే మంచిదేనయ్యా పాటిస్తున్నావు, కానీ నీవు జీవంలోకి వెళ్ళాలి అంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? చదువుమా. పోయి ఏం చెప్పాడు? నీ ఆస్తి అంతా అమ్మేసి నన్ను వెంబడించు, పేదలకు ఇచ్చి అన్నాడు. అమ్మేసిన తర్వాత చెప్పాడు అన్నమాట. ఆ మాటకి ఆ యవనస్తుడు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యాడో చూద్దాం. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. ఏం చెప్పి ఇప్పుడు ఈ కోసం అనిపించేమో ధర్మశాస్త్రాన్ని పాటించాడు కదా, ధర్మశాస్త్రాన్ని పాటించాడు, దేవుని మాటకి అటు ఇటు తొలగలేదు. తొలగి పోగా ఇప్పుడు నిత్య జీవం రాదంట. మరి మనకి మనం మన దగ్గరకు వచ్చేద్దాం. నేను ఈ భాగాన్ని మూసేస్తున్నాను, అర్థమైందా? మన దగ్గరకు వచ్చేదానికి నిన్నేమడుగుతున్నాడు ఆయన? నీ ఆస్తి నమ్ముకోరమ్మంటున్నాడా దేవుని దగ్గరికి? ఏమ్మా, ఆయన ఏం చేయమంటున్నాడు ఇక్కడ? ఆ యవనస్తుడికి ఏం చెప్పాడు ఆయన? నీ ఆస్తిని అన్వేషించమన్నాడు. కానీ నీ ఆస్తి ఏంటి? ఇప్పుడు నీకు కూడా ఒక ఆస్తి ఉంది. ఏం ఆస్తి? ఇక్కడైతే వాడు ఆస్తి స్థిరాస్తులు, అంటే డబ్బుకి సంబంధించినటువంటి ఆస్తులు. ఇక్కడ బైబిల్ ప్రకారం మనం దీంట్లో నుంచి ఆధ్యాత్మికంగా నేర్చుకోవాలి కాబట్టి మనకు కూడా ఒక ఆస్తి ఉంది. ఏంటి ఆస్తి? లోకంలో ఉన్నటువంటి కోరికలే మన ఆస్తి. ఈ కోరికలన్నీ ఎప్పుడైతే నీ విడిచిపెట్టావో అప్పుడు వస్తుంది నీకు నిత్య జీవం. నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? వాడికి ఆస్తి ఉంది, ఆ ఆస్తిని అమ్మేస్తే ఇక దాని మీద కోరుకున్నది కదా. ఆస్తి అంతా అమ్మేశాడు, పేదలకు ఇచ్చేసి ఇక్కడ ఏముంటుంది లోపల పని? అంతే కదా. ఇక పనికి పోవాలా, నేను అది తెచ్చుకోవాలా, ఇది తెచ్చుకోవాలి, ఏముంటుంది కదా. అందుకని నువ్వు దాన్ని అమ్మేసి పేదలకు ఇచ్చేసి వచ్చి నాతో నువ్వు అన్నాడు. అప్పుడు అసలు నీకు నిత్య జీవం అన్నాడు. అదే ఆ మాటని మనం ఏమి నేర్చుకోవాలి అంటే, మనకు కూడా లోకంలో చాలా కోరికలు ఉన్నాయి. ఆ కోరికలన్నీ విడిచిపెట్టి వస్తేనే ఏమవుతాం? నిత్య జీవానికి వారసం అవుతాం. ఇప్పుడు అట్టని రోజు చేయమంటున్నాడు. ఆ పని అయినా ఒక్కసారి ఇక్కడ చేస్తాం, ఆస్తి నమ్మేసింది రోజు అనుకుంటామా అంటే ప్రేమను చెప్పడం కాదు, నువ్వు ప్రకటించాలి. దాని ఉద్దేశం అది. దానికి ఇంత వివరణ తీసుకొచ్చి చెప్తా ఉన్నాడు మనకి, మనం అర్థం చేసుకునేదానికి. బైబుల్లోనే ఉదాహరణలు ఉంటాయి, బైబుల్లోనే యాజిటీస్గా జరిగిన సంగతులు ఉంటాయి. వాటిలో నుంచి మనం నేర్చుకోవాలి తప్ప మాకు వాక్యంలోనే నిలబడాలి. అప్పుడు జీవితంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే మార్పు రాదు. ఇప్పుడు మనకి ఇంకొక వ్యక్తి కనబడతాడు, ఇక్కడ ఒక యవనస్తుడు కనబడ్డాడు, ఇక్కడ ఇంకొక ముదురు డొక్కు వ్యక్తి ఒక ఆయన కనబడ్డాడు. చూద్దాం 3వ అధ్యాయం. వీళ్ళు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. మీకు అర్థం అవ్వాలని ఇన్ని ఉదాహరణలు చూపిస్తున్నాను. ఈ ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. 3వ అధ్యాయం 1 నుంచి. యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు వచ్చాడు? ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును. దేవుని అతనికి తోడైతేనే కానీ నీవు చేయుచున్న సూచిక్రియలు ఎవరునూ చేయలేడని ఆయనతో చెప్పాడు. యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిజమేనయ్యా, నువ్వు దేవుని కుమారుడిని నేను నమ్ముతున్నావు, మేమందరం నమ్ముతున్నావు, నువ్వు చేసే క్రియలు ఎవరు కూడా చేయలేకపోయారు, కాబట్టి నువ్వు దేవుని కుమారుడి. అయితే అందుకు యేసు అతనితో ఒక మాట చెప్తున్నాడు. ఏం మాట చెప్తున్నాడు చూడు. ఒకడు క్రొత్తగా జన్మించితే గాని
అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. సింపుల్ గా వేస్తున్నాడు, లాజిక్ గా వేస్తున్నాడు అక్కడ క్వశ్చన్. ఆయన్ని యేసు ప్రభుని ఎంత చేయాలని లేకపోతే ఏదో చేయాలని వచ్చాడు ఆ వ్యక్తి. పరిశీలి వచ్చాడు, ముసలివాడు ఆయన, నికోదేము అనే వ్యక్తి, ఆయన బోధకుడు ఆయన. ఆ వ్యక్తి ఎలా వచ్చాడంటే, అవునయ్యా నువ్వు చెప్పేదంతా కరెక్టే, నువ్వు చేసేదంతా కరెక్టేను, నువ్వు దేవుడి కుమారుడు నేను నమ్ముతున్నాను, ఓకే, ఏమి ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు యేసు ప్రభు వాడి లాజిక్ని కనుక్కున్నాడు. ఎందుకని? ఆయన దేవుడే కాబట్టి. వాళ్ళు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు నిలిచారనుకుంటున్నారు. కానీ కనుక్కొని ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు? అందుకే యేసు అతనితో, ఒకడు కొత్తగా చెల్లించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నానని. అందుకు నికోదేము, ఇప్పుడు చెప్పి దేవుడు యేసు ప్రభు చెప్పాడు ఆయనకి. ఇప్పుడు అందుకు నికోదేము ఏం మాట్లాడుతున్నాడు చూడండి, చదవమ్మా ఈ మాట మీరు చదవాలి. అందుకు నికోదేము, ముసలివాడినైన నేను రెండోసారి ఎట్లా జన్మించగలడు? ఏమ్మా, ఆల్రెడీ నేను పుట్టేశాను, నేను ముసలాన్ని అయిపోయాను, నేను మళ్ళా జన్మించాలని చెప్తావేంటి నువ్వు? యేసు ప్రభు మాట చూడండి ఎంత ఆయన అరటి పండు వచ్చినట్టు వచ్చి చెప్తున్నాడు. ఆయన అరటి పండు వచ్చేస్తే తినేదానికి ఇంకేం అర్థం ఉంది? అట్లా చెప్తున్నాడు యేసు ప్రభు. కానీ వాడికి ఏం అర్థం అవుతుంది? వాడికి పిచ్చికి పాపం చెప్పే మాటలకి మనకైతే సింపుల్గా అర్థమవుతున్నాయి. వాడికి పిచ్చికి పాపం ఏం చెప్తున్నాడు చూడండి. నేను ముసలివాడిని అయితే నేను మళ్ళీ ఎక్కడే తెలియకపోలేకి అది సాధ్యమేనా అంటున్నాడు. అందుకని యేసు ప్రభు మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతున్నాయి. కానీ కొత్త రెండవ మారు అని ఆయన అడుగుగా యేసు ప్రభుకి అంటున్నాడు, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితే గాని ఏం చెప్తున్నాడు? ఒరే తిక్కమోడా, నువ్వేమనుకుంటున్నావు? తల్లి గర్భంలో కొత్తగా జన్మించాలి అంటే తల్లి గర్భంలోకి మళ్ళవాలనుకుంటావేంటి? నీకు పిచ్చా ఉన్నదవా? అట్లా కాదు. ఎట్లా కొత్తగా జన్మించాలంటే నీటి మూలంగా అన్నాడు. నీటి మూలంగా అంటే వాళ్ళకి బాప్టిజం ఉన్నాయి. ఇప్పుడు బాప్టిజం ఇచ్చే వాళ్ళని ఇస్తున్నారు కదా, బాప్టిజాలు ఎన్ని ఉన్నాయి వాళ్ళకి తెలుసు. అందుకని లాజిక్ గా మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. నీటి మూలంగా పుడితేనే తప్ప రెండేం చెప్తున్నాడు? ఆత్మ మూలంగా. యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు బాప్టిజం తీసుకునేటప్పుడు బాప్టిజం ఇచ్చి యోహాను చక్కగా చూస్తా ఉన్నప్పుడు యేసు ప్రభుకి ఇచ్చిన ఆయన బాప్టిజము. అప్పుడు యేసు ప్రభుని నీళ్ళలో ముంచి ఆవదేస్తూనే ఆకాశం అలా తెరవబడి ఏమొచ్చింది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నా ఆత్మ ఆనందించుతున్నది. ఆత్మ వెంటనే పెట్టేశాక ఎంత క్లారిటీగా వాక్యం చెప్తా ఉంటే మనకు మార్పు రావట్లేదు. ఏంది? మనం అర్థం చేసుకోలేకున్నాం. ఏంది? మార్పు రావాలని ఖచ్చితంగా మనిషికి. మార్పు లేకపోతే నీ జీవితంలో నువ్వు యేసు ప్రభువుని అనుభవించలేదు. అంటే రోజు రోజు ప్రతి రోజు మార్పు చెందాలి మనం. ఎక్కడ వేసిన దొంగ అక్కడే ఉంది అంటే నీకేం లేదని, మార్పు లేదని. మార్పు లేకపోగా నువ్వు ఎలా జన్మించావని ఇప్పుడు నికోదేము చెప్పినట్టుగా జన్మించినట్టు నువ్వు యేసు ప్రభు చెప్పినట్టుగా నువ్వు జన్మించలేదని దాని అర్థం. అంటే యేసు ప్రభు వాక్యాన్ని అంగీకరించలేదు, యేసు ప్రభు ఆత్మని నీలో ఉంచుకోవడం లేదు. ఎందుకు ఉంచుకోలేకపోతున్నావు అంటే నీ నోరే నీకు చెడుపు. అంటే మొదట నీ కళ్ళు చెడుపు, రెండో నీ నోరు చెడుపు. అంతే. ఈ రెండింటినీ ఎప్పుడైతే మనం కళ్ళను మూసేసుకుంటామో, అర్థమైందా? కళ్ళుని మూసేసుకోవాలి, నోరుని పట్టుకోవాలి. ఇప్పుడు మాత్రమే ఆత్మ నీలో నివసిస్తాదని దేవుని వాక్యం శ్రమిస్తాం. అదే చెప్తున్నాడు ఇక్కడ నికోదేము. చదువు ఏ శిక్షణ ఒకటి నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ జన్మించితే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. శరీరము మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ అయినది. మీరు కొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడద్దు. ఆశ్చర్యపోతావేమో, ఆశ్చర్యపోవాకు నువ్వు. మీకు ఆల్రెడీ చెప్పిన సంగతులు ఇవన్నీ. నేను మీకు ఇంకా ఆల్రెడీ కొన్ని వచ్చినట్టుగా ఎక్కడ చెప్తున్నా మీకు. ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టం అందుకని చెప్పాడు. యేసు ప్రభుని ఎవరైతే ఆస్వాదిస్తారో గాలి తనకిష్టమైన చోట చదువునండి మాట. ఇప్పుడు ఏం మాట్లాడుతుంది ఇక్కడ? గాలి తనకిష్టమైన చోట నుండే వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో మీరు గ్రహించలేదు అన్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు సౌలుకి ఎక్కడి నుంచి వచ్చింది? కనపడ్డాడు యేసు ప్రభు.
సౌలు పడిపోయాడు కదా ఇందాక, మరి కనబడ్డాడు యేసు ప్రభు. అక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఎవరైనా నిన్నారు శిష్యులు? మాత్రమే మెయిన్ క్యారెక్టర్. వీళ్ళు చంపేస్తే వీళ్ళు కానీ పట్టుకుని తెస్తే వాళ్ళందరూ భయపడిపోతారు. అందుకని యేసు ప్రభు ఏం చేశాడు? రావడం సౌలుని పట్టుకున్నాడు. పట్టుకొని ఎప్పుడైతే సౌలా సౌలా నన్ను ఏదో హింసిస్తున్నావు అనే మాట సౌలుకి తప్ప ఇంకెవరికి కనపడ్డా. ఆ కింద చదవాలి మీరు. అందుకనే మీరు రోమాపత్రికను అర్థం చేసుకోవాలంటే అపోస్తలుల కార్యం అంతా చదువుకోవాలి. అర్థమైందా? అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం కానించి కానీ మొదలు పెడితే మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది వాక్యం. లేకపోతే ఆ వాక్యం ఎవరికి అర్థం కాదు. చదివినప్పుడు మాత్రమే అర్థం అవుతుంది. ఎందుకని మీరు ఇంతకుముందు చదువుండరు, మీకు ఇంతకుముందే ఇలాంటి చెప్పేవాళ్ళు మార్పు వచ్చేదానికి సిద్ధపడదామా? నేను మూసేస్తున్నాను. మార్పు వచ్చేదానికి సిద్ధపడదాము అంటే ఆ కొత్త నిత్య జీవాన్ని పొందాలి అంటే, ఆ నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మార్పు ఖచ్చితంగా రావాలి. ప్రభు బలంగా మనం సమీపించున్నాం. కాబట్టి మనందరూ మార్పు చెందే దానికోసం ప్రార్థన చేసుకున్నాం.